వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లాలో స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిలువ దోపిడీ చేస్తే వారిపై కార్యాచరణలు తప్పవు. వైద్య జిల్లా అధికారి వెంకటరమణ. నంద్యాల వసతి గృహాల్లో అధ్వానంగా మరుగుదొడ్లు, తలుపులు లేవు, దుర్వాసనతో విద్యార్థులు నానా అవస్థలు, పట్టించుకోని అధికారులు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో దారుణం. నల్లగట్లకు చెందిన టీడీపీ నాయకుడు అనుముల నాగరాజు కుటుంబంపై వేట కొడవళ్లతో దాడి. నంద్యాల శ్రీకృష్ణ మందిరంలో 11వ తేదీ గీత జయంతి ఉత్సవాలు. శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు, కరపత్రాల విడుదల. నంద్యాల మున్సిపల్ పార్కులో 4 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూ విద్యుత్ సరఫరా నిలిపివేసిన అవస్థలు పడిన వాకర్స్ ప్రజలు. నంద్యాల ఉర్దూ డిఎస్సి రాయనున్న మహిళలకు మెటీరియల్ పంపిణీ చేసిన ఇమాముల సంఘం అధ్యక్షుడు అమ్జద్ బాషా సిద్దిక్. నంద్యాల శ్రీ సాయి బాలాజీ నర్సింగ్ హోం ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన డాక్టర్ రవికృష్ణ. బనగానపల్లిలో నాటుసారా తయారు చేసిన అమ్మినా ఉపేక్షించేది లేదు. ఎక్సైజ్ ఎస్ఐ కరుణాకర్. నంద్యాల జిల్లాలో స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిలువు దోపిడీ చేస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. కొందరు వైద్యులు కమిషన్ కు కక్కుర్తిపడి అవసరం ఉన్నా లేకుండా సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ ను రిఫర్ చేస్తున్నారు. పీసీపీఎన్డీటీ చట్ట ప్రకారం లింగ నిర్ధారణ నేరం, కానీ చట్టాలు అతిక్రమిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఈడీఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని పట్టణంలో స్కానింగ్ సెంటర్లలో పట్టికా బోర్డులు ఏర్పాటు చేయాలని, పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా ల్యాబ్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కొన్ని గర్భిణీ హాస్పిటల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లింగ నిర్ధారణ చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటారు. అందులో భాగంగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ లో అన్ని చోట్ల కూడా ఈ పీసీపీఎన్డీ యాక్ట్ ని ఉద్దేశిస్తూ దాదాపుగా 3-4 లొకేషన్స్ లో ఏర్పాటు చేయమని చెప్పాము. అలాగే అందరూ కూడా ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వైద్యులు అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా పాటించి ఎక్కడ కూడా పొరపాటున కూడా ఈ లింగ నిర్ధారణ చేయడము, మహిళలకు అబార్షన్లు చేయడం జరిగితే మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము. కొన్ని హాస్పిటల్స్ లో ఎక్కువ డెలివరీస్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా లైఫ్ హాస్పిటల్ కావచ్చు, దుర్గా హాస్పిటల్ కావచ్చు, కొన్ని ఇంకా చాలా చోట్ల జరుగుతున్న హాస్పిటల్స్ లో తీసుకుంటే అక్కడ ఎక్కడైనా ఏదైనా సెక్స్ చెప్పడం కానీ, అబార్షన్ జరగడం కానీ జరిగితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి దయచేసి ప్రైవేట్ వైద్యులు, గవర్నమెంట్ వైద్యులు అందరూ కూడా ఈ కఠినమైన ఈ చట్టాన్ని పాటించి ఎటువంటి ఇబ్బంది రైతులకు చూసుకొని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ ఖచ్చితంగా డిస్ప్లే చేయాలా 3 పోస్టర్స్. అలాగే ఓపీలో కూడా మీకు ప్రైజ్ లిస్ట్ కూడా ఖచ్చితంగా అన్ని చోట్ల ఈ వైద్యుల టెస్ట్కి ఇంత అమౌంట్, లేకపోతే ఈ పరీక్షకి ఇంత అమౌంట్, లేకపోతే ఈ కన్సల్టేషన్ ఫీజు ఇంత అమౌంట్ ఖచ్చితంగా డిస్ప్లే చేయాలా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫైల్ ఇన్వాయిస్ తీసుకొని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం, ఏపీ క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా మా దగ్గర అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోవాలని మరీ కోరుతున్నాను. అలా ఎక్కడైనా కూడా అనుమతులు లేకుండా ఉన్నట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటాము. చట్టపరంగా వారి మీద యాక్షన్ నోట్స్ నోట్ ఇవ్వడం మెమోలో జరుగుతుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రైవేట్ డాక్టర్లందరూ కూడా వారి యొక్క హాస్పిటల్స్ అన్నింటినీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. తర్వాత ముఖ్యంగా ఈ ఆర్ఎంపీ డాక్టర్స్, క్వాక్స్ అనే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. నిన్న కూడా
గౌరవ కలెక్టర్ మేడం గారు స్ట్రిక్ట్గా చెప్పి వారిని ఉద్దేశించి వాటి మీద కఠినమైన చర్య తీసుకొని చెప్తున్నారు. కాబట్టి క్రాక్స్ ప్రైవేట్ డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు అల్లోపతి వైద్యం చేయడానికి వీల్లేదు. జస్ట్ వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇవ్వాలి, టాబ్లెట్స్ మాత్రమే ఇవ్వాలి. వాళ్ళు కట్టుకట్టడము, ఐవీ సెలైన్ బాటిల్ ఇవ్వడం, ఐరన్ యాంటీబయాటిక్ ఉపయోగించడము, లేకపోతే ఆపరేషన్ చేయడము, ఇలా కొన్ని చేస్తున్నారు. అందరి దృష్టిలో ఉంది. కాబట్టి వాటి మీద కఠినమైన చర్యలు రైడ్ చేసి తీసుకునే అవసరం రాకుండా దయచేసి మీరే జాగ్రత్తగా అన్ని సూచనలు పాటిస్తారని మరీ కోరుతున్నాను. కాబట్టి మేము వచ్చి యాక్షన్ తీసుకున్న తర్వాత మీరు బాధపడే అవసరం లేదు. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా పాటించాలని మరొకసారి గౌరవ కలెక్టర్ మేడం గారు చెప్పిన సూచనలు, వారికి చెప్పిన అన్ని సలహాలు పాటించాలని మరీ కోరుతూ సెలవు తీసుకున్నాను. నంద్యాల పట్టణంలోని సంక్షేమ వసతి గృహాలు సమస్యల నిలయాలుగా మారిపోయాయి. వందలాది మంది విద్యార్థులకు సరిపడే మరుగుదొడ్లు లేవు. ఉన్నా కొన్ని కూడా అధ్వానంగా మారి వినియోగించుకోలేని స్థితికి చేరాయి. గత వైకాపా ప్రభుత్వం వసతి గృహాల నిర్వహణకు నిధులివ్వకపోవడంతో చిన్న మరమ్మతులు కూడా చేయించలేని దుస్థితి దాపురించింది. ఫలితంగా విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బహిర్భూమికి వెళ్లాల్సి వస్తుంది. దేవనగర్లోని బాలుర వసతి గృహంలో ఎస్సీ హాస్టల్లోని మరుగుదొడ్లు 100 మంది విద్యార్థులున్న ఈ హాస్టల్లో మరుగుదొడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. కొన్నిటికి తలుపులు తుప్పుపట్టి రంధ్రాలు పడి విరిగిపోయాయి. వీటిని వినియోగించుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. బీసీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో 120 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరందరికీ కలిపి 4 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. నేనే స్నానం చేస్తారా? స్నానం చేసేది నేనా? పాస్వర్డ్ సరే నేను ఇలా బంద్ చేయరు అది ట్యాపు. ఆలగడ్డ నల్లగట్ల గ్రామంలో ఆస్తి గొడవలతో తమ్ముడి కుటుంబంపై అన్న కుటుంబీకులు వేట కొడవలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలగడ్డ మండలంలోని నల్లగట్ల గ్రామంలో చోటు చేసుకుంది. నల్లగట్ల గ్రామానికి చెందిన తేదేప నాయకుడు నాగరాజు, అన్న వెంకటరమణ మధ్య చాలా కాలంగా ఆస్తి గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి వెంకటరమణ కుటుంబంతో కలిసి నల్లగట్లలోని నాగరాజు ఇంటికి వెళ్లి భార్య హేమలత, కుమారుడు మాధవులపై కత్తులు, కొడవలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యానికి నంద్యాలకు తీసుకువెళ్లారు. అన్న వెంకటరమణ, భార్య మల్లేశ్వరి, సాయి తరుణ్ మద్దిలేటి మరియు నలుగురు కలిసి హత్యాయత్నం చేశారని బాధితుడు నాగరాజు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు.
అది వాడు ఇది అంత ఎఫెక్ట్ లేదు. మాధవ పడుకో నువ్వు వదిలే. లక్ష్మణ్ పోదా పోదల్లా రాజు మాది నల్లగట్ల గ్రామము. నాకు మా అన్న మధ్య కొన్ని ఆస్తి తగాదాలు దాదాపు ఒక 3 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఈ 3 ఏళ్ల క్రమంలో మా అన్న ఎన్నేళ్ళ నుంచో విడిపోయినాడు. దాదాపు 2001 సంవత్సరంలో. 2001 సంవత్సరం నుంచి ఇంతవరకు మా నాన్న చూసుకునేది కానీ ఏమీ కానీ లేదు. మా నాన్న చనిపోయిన తర్వాత కూడా ఆయన వచ్చింది లేదు, ఏం లేదు. ఈ మధ్య కాలంలో కొంచెం రాజీకి వస్తాము అని చెప్పి తరచూ ఇంటికి వస్తున్నాడు. ఈ చనువుతో అదే చనువుతోనే ఆమెను నేను ఇంట్లో లేని సమయంలో చూసి బయట కూర్చొని వేరే ఊళ్ళోనే పోయినాను. ఆ వచ్చేలోపే ఈమెను ఈ విధంగా చేసి నా కొడుకును, ఈమెను, మా భార్యను, హేమలతను ఇద్దరిని ఇష్టానుసారంగా గోడలతో వేట కొడవలతో నరికి ఈ విధంగా అంటే ఆ విధంగా మామూలుగా చంపడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు వీరిని ఎక్కడికి తరలించినారన్నా? నంద్యాల. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీ కృష్ణ మందిరంలో 11వ తేదీ గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీ కృష్ణ కమిటీ గౌరవ అధ్యక్షులు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ తేదీ గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బ్యాలెన్స్ కూడా చెప్పు. మందు విందు అని చెప్తాను. ఒకసారి చూడనా పొరగొట్టు. పరబ్రహ్మణే నమః. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో 11-12 గీతా జయంతి సందర్భంగా శ్రీ భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు జరుగుతున్నాయి. 6, 7 మరియు 8, 9 తరగతుల వాళ్లకు రెండో అధ్యాయం భాగంలో 6వ అధ్యాయంలో కంఠస్థ పఠన పోటీలు జరుగును. 4వ అధ్యాయంలో 701 శ్లోకంలో జరుగును. ఆసక్తి ఉండేవాళ్ళు నంద్యాల పద్మావతి నగర్ రావాల్సిందిగా కోరుచున్నాము. డేట్ 9/12/2024 తేదీన 9 గంటలకు గీతా పఠన పోటీలు జరుగును. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు
నంద్యాల జిల్లా వాసులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ మల్లు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణ దేవాలయాన్ని గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు. విషయం ఏమిటంటే భగవద్గీత పోటీలు రేపు అనగా 9/12/2024 సోమవారం ఉదయం 9 గంటలకు ఏర్పాటు చేయడమైనది. ఈ నంద్యాల జిల్లా వాస్తవులు ఎవరికైనా భగవద్గీత మీద ఆసక్తి ఉంటే ఖచ్చితంగా వచ్చేసి పాల్గొని వాళ్ళు జడ్జిమెంట్ ప్రకారం నిర్ణేతలకు ప్రైజ్ తీసుకొని పోవలసిందిగా కోరుకుంటూ, అలాగే 11వ తారీఖు గీతా జయంతి వేడుకలు నంద్యాల పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయం నందు. ఆ రోజు బుధవారం కాబట్టి శ్రీకృష్ణునికి ఇష్టమైన రోజు కాబట్టి ఉదయం పంచామృత స్నానాలతో అభిషేకం చేసి 10 గంటలకు 18 అధ్యాయాలు భగవద్గీత పారాయణం ఉంటుంది. తదుపరి ఒక 30 మంది శిక్షణ కలిగిన కోలాటం గల శ్రీమూర్తులతో కోలాట కార్యక్రమం కూడా ఉంటుంది. తదుపరి భోజన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి బుధవారం కూడా మంచి పండగ వాతావరణంలో శ్రీకృష్ణ పరమాత్మ కార్యక్రమం జరుగుతుంది. నంద్యాలలో శ్రీకృష్ణ మందిరంలో 3 పండుగలు బాగా చేస్తాము. ఒకటి శ్రీకృష్ణ జయంతి వేడుకలు, ఒకటి గీతా జయంతి వేడుకలు, ఒకటి మూడోది వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఈ 3 వేడుకలు బాగా చేస్తాం కాబట్టి నంద్యాల పట్టణంలో అందరూ వచ్చేసి శ్రీకృష్ణ భగవాన్ని దర్శించి స్వామి కృప పాత్రలని కోరుకుంటూ ఈ టీటీ కార్యక్రమం చేసే కార్యక్రమానికి రేపు సోమవారం ఖచ్చితంగా వచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ శ్రీకృష్ణ పరబ్రహ్మనే. జై శ్రీకృష్ణ. ముందుగా గీతా జయంతి 11వ తారీఖు అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో 6, 7 మరియు 8, 9 తరగతులు విద్యార్థులకు 2 విభాగాలుగా అంశము 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము ఇవి ప్రాక్టీస్ చేసి ఆ రోజు కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది. 9వ తారీఖు పద్మావతి నగర్ శ్రీకృష్ణ మందిరం నందు ప్రతి ఒక్క భక్తులు పాల్గొనవలసినదిగా కోరుచున్నాము. వీకెండ్ కావటంతో పార్కులో పిల్లలు ఎంజాయ్ చేస్తున్న సమయంలో వాకర్స్ ట్రాక్ పై సీనియర్ సిటిజన్లు నడుస్తున్న సమయంలో బిల్లు కట్టలేదని విద్యుత్ సరఫరా నిలిపివేశారు ట్రాన్స్కో అధికారులు. ట్రాఫిక్ పిఎస్ పక్కన ఉన్న తెలుగు తల్లి ఉద్యానవనం 4 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో పార్కులోని స్టాళ్లను నిర్వహించే వ్యాపారులు కరెంటు బిల్లులు కడుతూ పారిశుద్ధ్యం సిబ్బందికి జీతాలు ఇస్తూ పార్కును నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వీరు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. పార్కులో ప్రజలు కొందరు కుటుంబ సభ్యులతో సహా వచ్చి సేద తీరుతుండగా మరికొందరు వాకింగ్ ట్రాక్ పై నడుస్తుండగా ఎలాంటి హెచ్చరిక లేకుండా విద్యుత్ కనెక్షన్ తొలగించారు ట్రాన్స్కో అధికారులు. కొద్దిసేపటి పాటు కరెంటు నిలిచిపోయిందని భావించినా అసలు విషయం తెలిసేసరికి మున్సిపల్ ట్రాన్స్కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు స్థానికులు. నంద్యాల ఇమాములా సంఘం జిల్లా అధ్యక్షులు హఫీజ్ అమ్జద్ పాషా సిద్దికి ఆధ్వర్యంలో ప్రముఖ ఉర్దూ రచయిత సి అబ్దుల్ అజీజ్ తయారు చేసిన జీకే కరెంట్ అఫైర్స్ ను హఫీజ్ అమ్జద్ పాషా సిద్దికి మరియు టీడీపీ యువ నేతన్న తమ స్వంత నిధులతో ప్రచురించి డిఎస్సి 2024 వ్రాస్తున్న ఉర్దూ విద్యార్థులకు స్థానిక కుబ్రా షాదీఖానాలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి షారుఖ్ తనయుడు టీడీపీ యువ నేత ఎన్ఎండి ఫయాజ్ చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హఫీజ్ మహమ్మద్ అమ్జద్ పాషా సిద్దికి మాట్లాడుతూ ఉర్దూ విద్యార్థులు ఉజ్వలమైన భవిష్యత్తు కొరకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఉర్దూ డిఐ హాస్ముద్దీన్ మాట్లాడుతూ లాంగ్వేజ్ పండిత్ ఉర్దూ పోస్టుల భర్తీని చేసేందుకు ఉన్నత అధికారులు చర్యలు చేపట్టారని మరియు సి అబ్దుల్ అజీజ్ వ్రాసిన స్కూల్ అసెంబ్లీ పుస్తకాన్ని రాష్ట్ర సమగ్ర శిక్ష తరపున ప్రచురించి రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలకు ఉచితంగా పంపిణీ చేయుటకు నంద్యాల జిల్లా సమగ్ర శిక్ష తగు చర్యలు చేపట్టారు
చేశారని ఈ పుస్తకం స్కూల్ అసెంబ్లీలో విద్యార్థులకు మంచి మోరల్ వాల్యూస్ పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. उर्दू हम लोग जो है सीखते हैं, लेकिन आजकल के जो है गवर्नमेंट भी हो उर्दू की निसाबी किताबों के अंदर जो है सबकों को बदल दिया। हमारे बड़े रहनुमा जो अदीब हैं, शायर हैं, तैयार थे, लेकिन अल्हम्दुलिल्लाह आज जो मौका मिला है ऐसे खिदमत करने के लिए कि बाप बेटों को जो है इंशाअल्लाह अल्लाह खिदमत करने की तौफीक नसीब फरमा दे। और हमारे मास्टर भी हैं, हमारे साथ में रहे। मैं समझता हूँ कि मैं बचपन में जो है 1-2 क्लास में पढ़ा हूँ। सार की नजर जो है एक नजर नौजवानों की तरफ से पढ़ते जाओ, आपका पढ़ना जरूरी है। आप भी और अपना की तरफ से फयाज भाई के हाथों से शाल पोशी करते हुए देखे जा सकते हैं। सर इधर देखो सर अच्छे से आगे बढ़ते रहते हैं। अल्लाह दिन दुनिया में अल्लाह तरक्की अता फरमाए। आमीन आमीन आमीन। ओके सर, इसी तरह से मुन्ना भाई एमबीबीएस नाम तेरा अजीज है, तू हर दिल अजीज है, अल्फाज में तेरे तमीज है, इसलिए गुफ्तगू तेरी लजीज है। सुना है बातों से इनके फूल आते हैं, सुना है इन्हें सुकून के उसूल आते हैं, बातों से इसके फूल आते हैं। चले जाओ ओके, हम आ जाओ खतर वैसे ही लगा दो। अंदर लाइन से ये खतर होने दो इधर की, इसके बाद आप उठेंगे तो है ना वहाँ जाते होने दो। ले लेंगे किताबा ले लेंगे, लास्ट ले लेंगे हम। इधर इधर देखो, इधर देखो అట్లనా ఉంటావు। सब ले लो, एक ग्रुप फोटो ले ले चल गए। ये समय दोबारा बताओ। उर्दू देखो, उर्दू लखनऊ में बनी, इधर हमारा आज क्या फायदा है आप देखो। उर्दू आज साउथ इंडिया में रह दो, नॉर्थ इंडिया में सिर्फ मुसलमान बात कर रहे हैं ज्यादातर। तो ये जॉब्स जो भी है ये ज्यादातर हम लोगों को ही आते हैं। अब जो भी आ रहे 500 हजार जॉब, इसमें पूरे जो भी रहते मुसलमान बच्चे ही रहते BSc के वास्ते। उसके वास्ते आप थोड़ा मेहनत करो। जॉब्स उर्दू में जो भी जॉब्स आ रहे हैं आप लोगों को ही आते हैं। और क्या है, आज हमारा मसला मुसलमानों का हालत SC/STों से बदतर है। आज हमारे मसले क्या है, एजुकेशन है, ना कि हम लोग देखो आज क्या बोलते कितने शादी खाने बना रहे, वो क्या बोलते हो ईदगाह बना रहे, 3-4 ईदगाह है इधर। ईदगाह कब खुलते बोले तो बकरीद को और रमजान को। ना उसका फायदा हो रहा ना कुछ भी हो रहा। ना हम लोग ना एक स्कूल बना सक रहे, ना हमारे बच्चों के वास्ते कुछ कर सक रहे, ना खेलने के वास्ते भी जगह तो बनाओ, कुछ तो बनाओ। खाली ईदगाह, खाली हो रमजान और बकरीद के वास्ते खोलने की क्या जरूरत है। कुछ तो एक बनाओ उसके ऊपर, वक्फ बोर्ड से बोल के एक स्कूल तो क्या तो एक बनाना, नहीं तो हमारे बच्चों को कोचिंग तो करना। ये DSC नहीं है, हमारे बच्चों को बहुत इसमें कॉम्पिटिटिव एग्जाम्स के वास्ते हम लोग प्रिपेयर करना। आज अजीज साहब बहुत बेहतरीन काम कर रहे हैं, बच्चों को प्रिपेयर कर रहे हैं DSC के वास्ते। मैं उनसे गुजारिश कर रहा हूँ DSC नहीं और बहुत से कॉम्पिटिटिव एग्जाम्स है उनके वास्ते प्रिपेयर कराओ। अब सर बोल रहे थे वो सर सैयद अहमद खान साहब के, उन्होंने 19th सेंचुरी में खोले थे कॉलेज, AMU कॉलेज। आज वर्ल्ड्स बेस्ट कॉलेज यूनिवर्सिटी एक AMU है। लास्ट ईयर
36 बच्चे IAS ऑफिसर AMU से बने, उसमें मुसलमान भी है, गैर मुस्लिम भी है। लेकिन ऐसी यूनिवर्सिटी हम लोग इंशाल्लाह कर्नूल में बनाएंगे। हमारे CM साहब के वो पीछे बढ़ के हम लोग इंशाल्लाह उर्दू के वास्ते और हमारे मुसलमानों के वास्ते इंशाल्लाह हम लोग कुछ करने की कोशिश इंशाल्लाह जरूर करेंगे। और आज हमारे नंदयाल में देखो, नंदयाल में हमारी हालत इतनी बुरी है, उतनी बुरी है। मुसलमान बोले तो पंचर बनाने वाला ही बोलते, पंचर बनाने वाला, इलेक्ट्रिशियन, मौजाम बेचने वाला, नल बनाने वाला, सब खाली मुसलमान है। दूसरे गाँव वाले कोई भी नहीं है उसमें, हम लोग है। कहीं बोले तो हमारा कल्चर नहीं है, ना पढ़ने का कल्चर है। कुरान आया, पहले आया क्या बोला, इकरा बोला, इकरा मतलब पढ़ाओ, पढ़ो, रिपीट करो। हम लोग नहीं पढ़ रहे। तलबा व तालिबात उर्दू जोया की जानिब से उर्दू रिफर्स जो किताब ऑब्जेक्ट टाइप DSC के लिए जो बच्चों को तलबा व तालिबात को जो है दिया गया है, इस किताब को जो है देने के लिए बहुत सारी कुर्बानियाँ देकर सी अब्दुल सत्तार साहब दावत बरकातुहुम, सी अब्दुल अजीज माहिर उर्दू इस किताब को जो है ऑब्जेक्ट टाइप शक्ल देकर DSC के लिए जो टेट क्वालिफाई हुए उनके लिए कि अगर ये किताब पढ़ेंगे तो इंशाल्लाह मैं समझता हूँ, अल्लाह की ज़ात से उम्मीद है कि वो तलबा हो तालिबात हो जरूर कामयाब भी होंगे, फ्यूचर में जो है टीचर भी बनेंगे। నంద్యాల డేనియల్పురం గేట్ దగ్గర ఉన్న స్థానిక సాయిబాబా నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో AMA నంద్యాల సహకారంతో సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ప్రాంగణంలో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీ ప్రశ్నల నిర్వహణతో నంద్యాలలో ఆదివారం ఉచిత ఊపిరితిత్తుల జబ్బుల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో IMA రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, IMA నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, IMA రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఊపిరితిత్తుల నిపుణుడు డాక్టర్ రవీంద్రనాథ్ అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ ద్వారా పేద ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న వందలాది శిబిరాలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో విశేషంగా సేవలు అందించారని కొనియాడారు. డాక్టర్ మధుసూదన్ సార్ని మీకోసం ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మిగతా డాక్టర్ కృష్ణ, విజయ్ కుమార్, లక్ష్మీ ప్రసన్న, మీకు వచ్చిన వాళ్ళందరికీ ఈ రోజు ఆస్తమా క్యాంపు ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఏదైనా ఇరిటేట్ చేస్తున్నారు. అలాంటప్పుడు వేచి చూడకండి, పూర్తి ఆయాసపడి ఆక్సిజన్ తగ్గిపోయేంత వరకు దయచేసి ఉండొద్దండి. అవసరమైనప్పుడు చాలా ఖరీదు తక్కువ ఒక క్యాప్సూల్ చేయాలి. ఆదివారం కూడా సెలవు లేకుండా ఆదివారం రోజు కూడా పగులు ఆసుపత్రిలో పనిచేసి సాయంత్రం మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందించినటువంటి చరిత్ర ఉంది. ప్రత్యేకంగా వైద్యులందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీరు కూడా ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ఏమాత్రం తొందరపడకుండా, ఎందుకంటే మంచి ఊపిరితిత్తుల వైద్య చికిత్స నిపుణులు వచ్చారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి. అదేవిధంగా మీకు అవసరమైనటువంటి పరీక్షలు చేయడం కానీ, మందులు అందివ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి కాస్త ఓపికగా ఉండి ఒకరి తర్వాత ఒకరు నిదానంగా చూపించుకుంటే మీకు ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీ ప్రసన్నతో పాటు నంద్యాలలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా సేవాభావంతో ఉన్నటువంటి వాళ్ళే. డాక్టర్ మధుసూదన్ గారు మా నంద్యాల IMA నంద్యాల ప్రస్తుత IMA అధ్యక్షులు. 30 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ఉచిత ENT శస్త్ర చికిత్సలు చేస్తున్న విషయం నంద్యాల ప్రాంతానికే కాదు, రాయలసీమలో అందరికీ తెలుసు. అదేవిధంగా డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అనేక క్యాంపులు నిర్వహిస్తూ నంద్యాల వైద్యులు కేవలం
ఆసుపత్రులు నిర్మించుకొని డబ్బులు సంపాదించుకోవడం అనేది కాకుండా ప్రజలకు మేలు చేయాలి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని వైద్య శిబిరాలు నిర్వహించడం, ఇంకా అనేక రకాలైనటువంటి ఈ మధ్య మేము వికలాంగుల కార్యక్రమం నిర్వహించాం పెద్ద ఎత్తున. దాంట్లో ఎక్కువ మంది వికలాంగులకి కార్యక్రమాలు చేయడానికి సహకరించింది ఎవరంటే నంద్యాల వైద్యులే. నంద్యాల వైద్యులు దాదాపు 2 లక్షల రూపాయలు ఆ కార్యక్రమానికి అందరు కలిసి ఇవ్వడం జరిగింది. సో నంద్యాల వైద్యులు కేవలం వారి ఆసుపత్రులకే పరిమితం కాకుండా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి వైద్యులు నంద్యాలలో ఉన్నారు. కాబట్టి మీరు కూడా మీ ఆసుపత్రిలో మీ పేషెంట్ చేరినప్పుడు వైద్యులకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. తీవ్రమైనటువంటి జబ్బుతో ఉన్నటువంటి రోగులను ఒకసారి ఆసుపత్రికి తీసుకొస్తుంటారు. వాళ్ళని బ్రతికించడానికి డాక్టర్లు శతవిధాల ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దైవ నిర్ణయం మరొక రకంగా ఉన్నప్పుడు మనం వైద్యం ఫలించక వారిని మరణించడం జరిగితే వైద్యుల మీద దాడులు చేయడం లాంటివి ఎవరు కూడా చేయకుండా ఉండాలని కోరుతున్నాం. నంద్యాలలో అటువంటి సంఘటనలు లేకపోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ప్రజలకి వైద్యులకి మంచి సత్సంబంధాలు ఉండాలని చెప్పేసి మరోసారి కోరుకుంటూ ఈ వైద్య డాక్టర్ హరినాథ్ రెడ్డి సార్కి అలానే డాక్టర్ రవీంద్ర గారికి అందరికి కూడా ఈరోజు శుభాభినందనలు. లేకుంటే ఊపిరితిత్తుల వ్యాధులు కానీ మీ కుటుంబంలో ఎవరికైనా వచ్చినప్పుడు, మీకు కానీ ఎవరికైనా కుటుంబంలో వచ్చినప్పుడు ఎంతకాలంగా మనము రెగ్యులర్ కార్యక్రమాలు అంటే మన యొక్క దైనందిన కార్యక్రమాలు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాము, లేదా రోజుల తరబడి మందుల కోసం వెచ్చించడమో లేకుంటే ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నామో, అలాంటి బాధను అర్థం చేసుకొని డాక్టర్ గారు ఇది వరకు కూడా చాలా క్యాంపులు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే ఒరవడి కంటిన్యూ చేస్తూ క్యాంపు చేస్తూ ఉన్నారు. సో మీరందరూ కూడా దీన్ని బాగా దగ్గర డాక్టర్ గారి దగ్గర కూర్చొని ఇంకా కావాలంటే మనం తీసుకోవాల్సిన భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మనకి ఏదైనా కావాలి ఇంకా రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అవన్నీ కూడా అడిగి తెలుసుకోవచ్చు, లేదా ప్యాంప్లెట్స్ ద్వారా విషయం తెలుసుకోవచ్చు. అయితే ఏ విధంగా కూడా మీరు వేరే విధంగా ఆలోచించకుండా వ్యాధి మీదనో మన జీవితం మీదనో కేవలం దృష్టి పెట్టి మీ యొక్క లైఫ్ స్టైల్లో కానీ మీ జీవితంలో కానీ మంచి ఆరోగ్యం పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అంతేకాకుండా నూతన టెక్నాలజీ ఏదైనా కానీ కొత్త వైద్య టెక్నాలజీలు ఏదైనా కానీ తేవాలంటే నంద్యాలలో కొత్త ఒరవడి సృష్టించిన వారిలో డాక్టర్ హరినాథ్ రెడ్డి గారు ఒకరు. మన ఊరికి ఇవన్నీ వైద్యంలో చేయాలంటే ఖర్చు అవుతుంది, అయినా కూడా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు వాళ్ళకి దగ్గరగా చేరాలని చెప్పేసి ఎన్నో రకాలైన సంస్థలు స్థాపించి వాళ్ళకి అందుబాటులోకి వైద్యం తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ హరినాథ్ రెడ్డి గారిని ఈ సభాపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు మాకు ఇలానే నంద్యాలకి బనగానపల్లె మండలం ఎక్సైజ్ ఎస్ఐ కరుణాకర్ వారి సిబ్బందితో పాటు నంద్యాల ఎక్సైజ్ టీం కలిసి దాడులు చేయడం జరిగింది. ఈ దాడులలో బనగానపల్లె ఎక్సైజ్ పరిధిలోని ఆవుకు మండలం కొండనాయనపల్లి గ్రామ సమీపంలో మరికుంట తండాకు చెందిన తులసి నాయక్ ద్విచక్ర వాహనంపై 10 బాటలలో 20 లీటర్ల నాటుసారాను తీసుకువెళ్తున్నట్లు గమనించి వారిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా కొలిమిగుండ్ల మండలంలోని ఎరుకలి గంగయ్య దగ్గర నుండి దాదాపుగా 220 లీటర్ల నాటుసారా నిల్వ ఉంచడంతో వాటిని గుర్తించి వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే కొండనాయనపల్లిలోని చెరువు దగ్గర నాటుసారా బట్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి దాదాపు 750 లీటర్ల ఊటను ధ్వంసం చేయడం జరిగిందని సిఐ లక్ష్మణ్ దాస్ తెలిపారు. నాటుసారా తయారు చేసిన అమ్మిన చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఓవర్. ఈరోజు ఉదయం 4:30 గంటలకు నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ గారి ఆదేశాల మేరకు మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి రాముడు సార్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డిటిఎఫ్ టీము మరియు బనగానపల్లె స్టేషన్ టీము అంటే ఎస్ఐ గారి ఆధ్వర్యంలో బనగానపల్లె ఎస్ఐ గారు కమలాకర్ గారి ఆధ్వర్యంలో
వారి సిబ్బంది ఇద్దరితో కలిసి 5:05 కల్లా మేము కంబగిరి స్వామికి పోగు మార్గంలో మరికుంట తాండా నుంచి కంబగిరి స్వామి మార్గంలో ఇస్సానాయక్ తాండా క్రాస్ దగ్గర రూట్ వాచ్ కండక్ట్ చేసి ఈ మరికుంట తాండాకు చెందిన తులసి నాయక్ సన్ ఆఫ్ రామ్లో నాయక్, ముడావత్ తులసి నాయక్ సన్ ఆఫ్ రామ్లా నాయక్ మోటార్ సైకిల్ హీరో హోండా గ్లామర్ మోటార్ సైకిల్తో సహా ఆపి నిలుపుదల చేసి అతని దగ్గర ఉన్న బ్యాగ్లో చెక్ చేస్తే 2 లీటర్స్ వాటర్ బాటిల్స్లో 10 వాటర్ బాటిల్స్లో 20 లీటర్స్ ఐడి లిక్కరు ఒక మోటార్ సైకిల్ను సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడమైనది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఈఎస్ గారు, రవికుమార్ సారు మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాముడు సార్ గారి ఆధ్వర్యంలో మన కొలింగుండ్ల మండలానికి బయలుదేరి ఈ సారా నిమిత్తం దాడులు చేస్తూ మన పోలీస్ స్టేషన్కి బ్యాక్ సైడ్ గల కొండ దగ్గర ఈ ఎరకల గంగయ్య ఒక 5-6 కొట్టాలు ఉన్నాయి. అక్కడ కొట్టాల దగ్గర అతని ఇంటి ముందు దీన్ని ఏమంటారంటే మన గరిష మాదిరి తయారు చేసుకొని దాంట్లో దాదాపుగా సుమారుగా 220 లీటర్ల సారాయిని ఉంచినాడు. దీంట్లో ఈ గంగయ్య మరియు అతని బావమరిది అయినటువంటి రమణ ఇద్దరు భాగస్తులు, ఎరకల ఆది సన్ ఆఫ్ రమణ ఇద్దరు భాగస్తులు, గంగయ్య మరియు ఎరకల ఆది అనే ఇద్దరు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం అనేది, ఈ 220 లీటర్ల సారాయిని సీజ్ చేసి తీసుకొని రావడం అనేది, మరియు వీళ్లకు సారాయి సప్లై చేసేటువంటి కొండంనాయనపల్లికి చెందినటువంటి నొస్సం సీను alias శ్రీనివాస్ అనే అతని ఇంటి దగ్గర కూడా వెళ్ళాము. అతను ఇంటి దగ్గర లేనందువలన అతను బట్టిని కొండనాయనపల్లెకి చెరువు దగ్గర, కొండనాయనపల్లెకు ఉత్తరం సైడ్ గల చెరువు దగ్గర ఒక 750 లీటర్ల బెల్లం బుట్టను కూడా ధ్వంసం చేసి ఈ కేసు నందు వీళ్ళ ముగ్గురిని ఇన్వాల్వ్ చేస్తూ కేసు రాయడమైనది. సారాని ప్రోత్సహించిన, తయారు చేసిన, రవాణా చేసిన, అమ్మిన కంపల్సరీ వాళ్ళందరూ శిక్షార్హులవుతారు. దీని మీద సారా మీద ఎటువంటి ఉపేక్షించడం లేదు. గవర్నమెంట్ గవర్నమెంట్ సూచనల మేరకు ఈఎస్ గారి ఆదేశాలతో సారాని సమూలంగా నిర్మూలించడానికి మేము కృషి చేస్తాము. దానికి మీరు తమ మీడియా మిత్రులు కూడా సహకరించాలి. ఈ విషయాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లాలో స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిలువ దోపిడీ చేస్తే వారిపై కార్యాచరణలు తప్పవు. వైద్య జిల్లా అధికారి వెంకటరమణ. నంద్యాల వసతి గృహాల్లో అధ్వానంగా మరుగుదొడ్లు, తలుపులు లేవు, దుర్వాసనతో విద్యార్థులు నానా అవస్థలు, పట్టించుకోని అధికారులు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో దారుణం. నల్లగట్లకు చెందిన టీడీపీ నాయకుడు అనుముల నాగరాజు కుటుంబంపై వేట కొడవళ్లతో దాడి. నంద్యాల శ్రీకృష్ణ మందిరంలో 11వ తేదీ గీత జయంతి ఉత్సవాలు. శ్రీమద్ భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు, కరపత్రాల విడుదల. నంద్యాల మున్సిపల్ పార్కులో 4 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూ విద్యుత్ సరఫరా నిలిపివేసిన అవస్థలు పడిన వాకర్స్ ప్రజలు. నంద్యాల ఉర్దూ డిఎస్సి రాయనున్న మహిళలకు మెటీరియల్ పంపిణీ చేసిన ఇమాముల సంఘం అధ్యక్షుడు అమ్జద్ బాషా సిద్దిక్. నంద్యాల శ్రీ సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన డాక్టర్ రవికృష్ణ.
బనగానపల్లిలో నాటు సారా తయారు చేసిన అమ్మినా ఉపేక్షించేది లేదు. ఎక్సైజ్ ఎస్ఐ కరుణాకర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎంఆర్ కేబుల్ టీవీ.